Hello guys, welcome to Krishnaveni Degree College YouTube channel. Today we are in chemistry lab. This is our chemistry lab, a place where theory meets practice. Here students get hands-on experience with the concepts they have learned in class, applying them in real-world scenarios. 6C పేపర్ గా ఉన్నటువంటి అనలైటికల్ కెమిస్ట్రీ అనేది ఏదైతే ఉందో ఈ అనలైటికల్ కెమిస్ట్రీ ఆఫ్ మెథడ్స్ లో మనకి ఇచ్చినటువంటి వాటిలో మెయిన్ గా ఉన్నటువంటిది ఏంటంటే టైట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంది. సో టైట్రేషన్స్ లో మనం చేసేటువంటి టైట్రేషన్స్ చూస్తే నెంబర్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ టైట్రేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ వేవ్స్ లో ఉన్నాయి. బట్ మనం ఈ సెమిస్టర్ లో చేసేటువంటి ఈ టైట్రేషన్స్ లో మనం ఇచ్చినటువంటి ఏదైతే అన్నోన్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఉందో ఆ అన్నోన్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క వి ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అన్నోన్ ఎనీ టూ సంథింగ్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేవి ఒకదానితో ఒకటి రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి ఏదైతే ప్రొడక్ట్ అనేది ఉందో ఆ ప్రొడక్ట్ ఆఫ్ రియాక్షన్ ని ఇన్ ద సెన్స్ ఆఫ్ టైట్రేషన్ మేనర్ లో చేస్తాం. సో చేసేటప్పుడు ఇక్కడ మనం యాసిడ్స్ ని అట్ ద సేమ్ టైమ్ బేసెస్ ని తీసుకొని రెండిటి మధ్య గనక రియాక్షన్ ఆఫ్ న్యూట్రలైజేషన్ గనక జరిపినట్లయితే సో వచ్చేటువంటి వాటిలో మనకి సంథింగ్ ఆఫ్ ఏ న్యూట్రల్ కాంపౌండ్ ఆఫ్ ఏ నేచర్ ఉన్నటువంటి ఏదైనా సంథింగ్ ఆఫ్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ చేసేటువంటి మేనరిజం ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయో ఈ మేనరిజం ఆఫ్ రియాక్షన్స్ ని మనం ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వాటిలో మనకి ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే KMnO4 అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటారా ఆక్సాలిక్ యాసిడ్ అని చెప్తున్నాడు. సో ఈ KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ రెండింటి మధ్య వి ఫైండ్ ద ఏం చేస్తున్నామంట టైట్రేషన్స్ ఆఫ్ ది ఎండ్ పాయింట్ అని మనం కనుక్కుంటాం. సో ఈ ఎండ్ పాయింట్ కనుక్కోవటం వల్ల దాని యొక్క ఆటోమేటిక్ ఏం కనుక్కుంటామంటే స్ట్రెంగ్త్ అనేది మనం కనుక్కుంటాం.